జనవరి 26, 27, 28 తేదీలో వృశ్చిక రాశి వారి ఇంట్లో నుంచి ఈ శక్తి వెళ్ళిపోతుంది. అది ఎలాంటి శక్తి? అలాగే ఆ శక్తి గనక మీ ఇంట్లో నుండి బయటకు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎలాంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం చూపగలరు. ఇక వీడియోలకు వెళ్తే గనక బయటకు రావడం మూలంగా మీకు జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి, మీకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా, అయితే ఈ వృశ్చిక రాశి వారి ఉద్యోగ జీవితం ఏ విధంగా సాగిపోతుందో, వీరి యొక్క అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకుముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వృశ్చిక రాశి వారి జన్మించినటువంటి వ్యక్తులు మనస్తత్వం చాలా మంచిది. దానితో పాటు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఈ రాశి జన్మించిన వ్యక్తులు అత్యంత గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సీదాగా కంటే వీరు అన్ని రాశుల కంటే కూడా ఎక్కువగా అంటే అనువుగా ఉంటారు. అనుకవగా ఉండడంతో పాటు మంచి డిసిప్లిన్ ఉంటుంది. ఏదైనా పనిని ప్రారంభించాలి అంటే ఖచ్చితంగా వీరు ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. వీరికి తెలియని ఏదైనా ఉంటే ఇతరులను అడిగి తెలుసుకుంటారు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్ప వ్యక్తులు. ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా సరే ఖచ్చితంగా వారు ఆ కష్టం నుండి బయటికి రావాలి అనుకుంటూ ఉంటారు. తెలియనిది ఏదైనా ఉన్నా సరే వీరు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా ఆపరు. వీరు ఎప్పుడు కూడా తెలియని విషయాలను కొత్తగా ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇతరులకి హెల్ప్ చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. అలానే ఎవరికీ కూడా ఏ హాని చేయకుండా ఉండాలని అనుకుంటూ ఉంటారు. అందరితో కలిసి నవ్వుతూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు ఏదైనా ఆపద వస్తే నలుగురితో పంచుకుంటూ ఉంటారు. అంతేకాదు ఎప్పుడు కూడా ఇతరులతో చాలా సరదాగా గడపాలి అనుకుంటారు. వీరితో ఉండే ప్రతి ఒక్కరిని కూడా సంతోషిస్తూ ఉంటారు. వీరి మాటలతో వీరి చేష్టలతో వీరిని ఎవ్వరిని కూడా బాధ పెట్టరు. ఎలాంటి సమస్యలు వచ్చినా సరే దానిని వీరికి ఉన్న తెలివితేటలతో అధిగమించుతూ ఉంటారు. ఇలా వృశ్చిక రాశి వారి చాలా మనస్తత్వం అనేది ఉంటుంది. ఇతరులకి ఎప్పుడు కూడా హాని చెయ్యరు. అలానే వీరు ఏదైనా పట్టుబడితే ఖచ్చితంగా సాధించి తీరుతారు. క్రమశిక్షణతో మెలుగుతారు. 10 మందితో చాలా సంతోషంగా ఉండడంతో పాటు వీరికున్న తెలివితేటలను కూడా ఇతరులతో పంచుతారు. ఏ పని చేసినా అంకిత భావంతో పనిచేస్తారు. ఏదో చేశాం అంటే చేశాము అన్నట్లు కాకుండా అంకిత భావంతో పనిచేస్తారు. ఇక వీరి జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని అనుకుంటారు. ఉన్నతమైనటువంటి పనులు చేయాలి అనుకున్న అంకిత భావంతో పాటు వీరు పూర్తి ఎడ్యుకేషన్తో పాటు వీరు ఎంతవరకు అయితే కష్టపడి పని చేయగలరో అంతవరకు కష్టపడతారు. వీరు చేయాలి అనుకునేది ఖచ్చితంగా చేసి తీరుతారు. ఎప్పుడైనా సరే ఈ యొక్క వృశ్చిక రాశి వారి పట్టుదల ఎలా ఉంటుంది అంటే వీరు అంటే ఏదైనా సాధించాలి అంటే కష్టంతో పాటు క్రమశిక్షణ కూడా ఉంటుంది. ఇది చాలా అవసరం. కష్టం ఎంత ఉంటుందో క్రమశిక్షణ కూడా పనిచేయటం వల్ల ఎక్కువగా ఫలితాలైతే పొందుతారు. మీ కష్టపడంతో పాటు క్రమశిక్షణతో పనిచేస్తూ ఉంటారు కనుక ఎక్కువ పై స్థాయికి అతి త్వరలో మీరు చేరుకుంటారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. క్రమశిక్షణ అలానే పని విధానంలో కూడా ఇతరుల పట్ల మంచి భావంతో ఉంటారు. దీనికంటే ఎక్కువగా వీరు ఎవరిని కూడా ఏ ఆపదలో ఉన్నా సహాయం చేసేటువంటి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. అంటే అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అందుకు వీరిపైన దైవ అనుగ్రహం అనేది అధికంగా ఉంటుంది.
అలాగే ఈ రాశిలో పుట్టిన వారు బంధువులకు, బంధాలకు అధికమైన ప్రాధాన్యత ఇస్తారు. ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా వీరికి శ్రేయోభిలాషలను కూడా అధికంగానే వీరు సంపాదించుకోగలుగుతారు. వీరిని అందరూ ఇష్టపడుతారు. కొంతమంది వ్యక్తులు ఓర్వలేకపోతారు. కుళ్ళు, కుతంత్రాలు కూడా చేస్తూ ఉంటారు. అంటే వీరిపైన ఒక జెలసీ అనేది ఉంటుంది. ఈ జెలసీ కారణంగా అనేక రకాల కుట్రలు పని వీరి యొక్క జీవితంలో ఆర్థికంగా దిగజార్చడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్ఠాలకు భంగం కలిగించడానికి కావచ్చు, కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నమైతే చేస్తారు. అయినప్పటికీ కూడా వీరి యొక్క తెలివితేటలతో ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుండి వీరు తప్పించుకోగలుగుతారు. ఇతరులు మీ మీద పన్నెం ఎటువంటి కుట్రాలు తలపెట్టినా వారిని తిప్పి కొట్టగలిగే సామర్థ్యం ఈ వృశ్చిక రాశి వారి వ్యక్తులకు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా నేర్పరితనం, చౌకచక్యం, సమయ అనుకూలంగా మాట్లాడడం వంటి తెలివితేటలు ఎక్కువగా ఈ రాశిలో అత్యధిక కనిపిస్తూ ఉంటాయి. ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే వరకు ఇదివరకు ఈ రాశి వారు కొంతమంది వ్యక్తి పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు ఎన్నో ఉన్నాయి. వీరి అంటే షూరిటీ సంతకాల వల్ల వీరి గతంలో మోసపోయిన ఇటువంటి సందర్భాలు కూడా మరెన్నో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు మీకు ఎన్నో సమస్యలు తెచ్చిపెట్టాయి. ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ జనవరి 26, 27, 28 తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో బయటకు వెళ్ళిపోతుంది. అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాలు ఇబ్బందులను, సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడానికి కారణం మీ ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి మీ ఇంట్లో నుండి బయటకు రాబోతుంది. ఇక ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో మీ యొక్క జీవితంలో మీకు అనేక రకాలమైనటువంటి శుభ ఫలితాలైతే వస్తాయి. అయితే నరదృష్టి అనేది చాలా అంటే చాలా వరకు ప్రభావితంగా మనిషిపైన ప్రతికూల ప్రభావితం చూపిస్తుంది. నరుడు దృష్టి నల్లరాయికే కూడా పగిలిపోతుంది అని సామెత ఉంది. అంతటి ప్రభావితం అన్నది మనిషి యొక్క కంటి చూపుకి ఉంటుంది. ఇక ఇటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొన్నారు. ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీ మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోని దాగి ఉన్నాయి. ఈ విధంగా మీ యొక్క అనేక రకాలైన సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాల బాధలను అనుభవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు. మీరు మాత్రం పైకి ఎంతో నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఎంతో తెలియని బాధ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆ సమస్య వెంటాడుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ జనవరి 26, 27, 28 తేదీలో అయితే మీ ఇంట్లో దాగినటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతుంది. ఖచ్చితంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లు అంతా కూడా మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నుండి బయటకు వెళుతుందో అప్పుడు కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించిన సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో జరుగుతుంది. దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ. అయితే ఈ జనవరి ఈ 3 రోజుల్లో అయితే ఖచ్చితంగా మీ జీవితంలో చాలా కీలకమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ వృశ్చిక రాశి వారి ఈ 3 రోజులలో మీ ఇంట్లో నుండి పనికిరాని విరిగిపోయినటువంటి వస్తువులు ఏవైనా ఉంటే వాటిని వెంటనే తీసి బయటపడేయండి. ఎందుకంటే ఈ విధమైన వస్తువులు కూడా ఇంట్లో ఉండటం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది. అలాగే విరిగిపోయిన వస్తువులు ఏవైనా ప్లాస్టిక్ కానీ, బకెట్లు కానీ ఇలా ఏవైనా ఉన్నా అవన్నీ తీసి బయట పడేయండి. కనుక ఈ వృశ్చిక రాశి వారైతే ఈ 3 రోజులలో చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఎందుకంటే మీ ఇంట్లో నుండి శక్తి అనేది బయటకు వెళ్ళిపోతుంది.